గాజువాక మౌనిక మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానాపురం శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించారు. మౌనికను నిందితుడు రవీంద్ర క్రూరంగా హత్య చేశాడని మౌనిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మౌనిక దగ్గర 2 తులాల ఆభరణాలు కూడా మాయమయ్యాయంటున్నారు. నిందితుడికి జీవితాంతం జైలు శిక్ష విధించాలంటున్నారు. ఉరే సరైన శిక్ష అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మాట్లాడేందుకు మౌనిక తండ్రి వేణుగోపాల్ ఉన్నారు. చెప్పండి, మీరు పోస్ట్మార్టం జరిగింది మౌనికది, మీరు ఏం కోరుకున్నారు, ఏమంటారు చెప్పండి. పోస్ట్మార్టం జరిగినా ఏదైనా సరే ఇక అమ్మాయి చనిపోయింది. వాడు ఎవడు మా అమ్మాయిని చంపడానికి? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఆడపిల్లలు చంపే హక్కు ఎవడిది? నా కూతురు నాడు ఎందుకు చెప్పాలి? అదేందా ఇక అంత దూరంగా ఎప్పుడు ఏంటి ఆర్మీ న్యాయవాడు కదా, మత్తులో ఉంటాడు, ఏ సైకోలాగా ఉన్నాడు ఏంటి ఇలాగ అమ్మాయిని చంపి నా నరకయాతన చేసి ఎంత నరకం అనిపించిందో నా కూతురు. వాడికి జీవితాంతం జైలు ఉండాలి. ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఊరికన్నా ఎక్కువ పెద్ద శిక్ష అంత పెద్దగా వేయాలి దయచేసి. అదొకటి మా అమ్మాయి మెడలో చైన్ ఉంది, అది తులం దాటి ఉంటుంది. అలాగే దానికి ఒక డాల్ఫిన్ లాకెట్ ఉంటుంది, తర్వాత ఉంగరం ఉంటుంది, దగ్గర 2 తులాల వరకు ఉంటుంది. అది ఇప్పుడు వచ్చి మాకు ఇవ్వలేదు. హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు మాకు సాయం చేయండి అమ్మ. మాకేటి నిన్నటి నుంచి అలాగా తిండి తెప్పలు లేకుండా పాప కోసం ఈ బాధపడతాం. మా చరిత్రలో ఇదే బాధలు, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే బాధలు. మేము ముద్దాయిల్లాగా ఉన్నాం. వాళ్ళు బాగా ఏసీలో కూర్చోబెట్టారు. ఏంటి మేము ముద్దాయిల్లో ఇక్కడ తిండి తిప్పలు లేకుండా నిన్న అదే పద్ధతిలో ఏంటి అదే ఈ పాపని కదిలిస్తూ ఏడుస్తూ ఏంటి మా వస్తువులు పోయాయి, వస్తువులు రాలేదు, పాప పోయింది. ఏంటి మా బతుకులేంటి? ఇలాగ రోడ్డు పోలేదు. నిన్నంతా ముద్దాయిలుగా అక్కడ వదిలేశారు. అక్కడ ఉంచారు రాత్రి 10 వరకు. ఇప్పుడేమో ఎక్కడ ఉంచారు. ముద్దాయినేమో ఏసీ రూమ్లో కూర్చోబెట్టారు. శరీరం మీద మౌనిక శరీరం మీద ఆభరణాలు ఉండేవా? ఆభరణాలు సార్, చైన్ పొడవును ఉంటుంది, అది తులం దాటి ఉంటుంది. అలాగే ఒక దానికి డాల్ఫిన్ లాకెట్ ఉంటుంది. అనుమానం అంటే అతనే తీసుకున్నాడు అనుమానం. మరి వాడే తీసుకున్నాడు, ఇంకెవరు తీసుకుంటారు? అవి వేసుకుని వెళ్ళింది ఇంటి దగ్గర నుంచి. మరి వాడే తీసుకుంటాడు. వాడు డబ్బు కోసం అమ్మాయి దగ్గర ఏంటి డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ఈవెంట్లు చేసుకుంటుంది, ఒక పక్క బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. వాడు మభ్యపెట్టి అమ్మాయి డబ్బు బాగా తీసుకున్నాడు, అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పుడప్పుడు 2,000 3,000 అంతంత వేసి ఉంటాడు. ఏంటి మిగతా డబ్బులు అడిగేసరికి వాడేమో ఇక ఆ డబ్బు అంతా నా దగ్గర తీసుకొని చెప్పి, ఎందుకంటే మీడియా ఫస్ట్ మేము లేము కదా, ఫస్ట్ ఆడిపోయి మరుసటి రోజు మా ఆభరణాలు ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు ఆభరణాలు కనిపించట్లేదు. అమ్మాయి లేదు కదా, ఏం అబ్బాయి చెప్తాడు, 3 లక్షలు వేస్తాను. అయితే ఆ డబ్బులు ఎక్కడివి? మా అమ్మాయి ముందు అప్పిచ్చింది. ఆ డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు. ఆడు ఇవ్వడం మానేశాడు. దాంతో అడిగింది పాప. అడిగితే ఏం చేశాడు? అవి ఇవ్వనంటే ఏంటి అమ్మని రేపు చేయబోయాడు. అమ్మాయికి అది ఇష్టపడలేదు. ఏంటి ఇంక చంపడానికి అది నేను చంపేస్తాను, నేను చెప్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఏంటి ఇక నీ ఉద్యోగం చేస్తాను ఉంటుంది. మా పాప అలాగే చెప్తుంటుంది. దాంతోనే వాడు అంటే చంపేశాడు గత్యంతరం లేక. ఆ చంపినవాడు ఏం చేశాడు? సగం చంపి సగం అది ఎలా చంపాడు? క్రూరంగా, సైకోలాగా. ఏంటి ఎప్పుడు నేను చూడలేకపోతున్నాను. మా అమ్మాయి ఏంటి రక్తం మొక్కలు చూడలేకపోతున్నాను. మాకేంటి ఈ కష్టాలు? అరే దయచేసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? అయ్యా చంద్రబాబు నాయుడు తమను మాకు న్యాయం చేయండి అయ్యా. ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు కఠిన శిక్ష పడేలా చూడాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మౌనిక శరీరం మీద కొంతవరకు బంగారు ఆభరణాలు ఉండేవి, అవి మాయమైపోయాయి ఇప్పుడు. అయితే దాన్ని కూడా ఆభరణాలు కూడా నిందితుడు తీసుకుని ఉంటాడు. అయితే గతంలో మౌనిక దగ్గర తీసుకున్న నగదునే అడుగుతున్న క్రమంలో ఈ గొడవ జరిగి ఆ తర్వాత ఆమె హత్యకు దారి తీసి ఉంటుందని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తాడు. మొత్తం మీద ఈ ఘటన పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఈ హత్యపై దర్యాప్తు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ, నేను విశాఖపట్నం.